వెల్కమ్ టు పోలిటెంట్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణ అంతటా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. ముఖ్యంగా జంట నగరాలు బోనాల పండుగ జాతరలతో పులకించిపోతాయి. అందులోనూ కోటి మంది భక్తుల కొంగు బంగారమై సికింద్రాబాద్ నడిబుడ్డున కొలువుదీరిన ఉజ్జయిని మహాకాళి అమ్మవారి లష్కర్ బోనాలకు ఓ ప్రత్యేకమైన చరిత్ర, విశిష్టత ఉన్నాయి. అయితే ఈసారి బోనాల పండుగ జాతర ఏ విధంగా జరగబోతోంది, అసలు ఇక్కడి ఆలయం ఎలా వెలసింది వంటి విషయాలను తెలుసుకుందాం రండి. ఆషాఢ మాసం సందర్భంగా ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు మహాకాళి అమ్మవారిని అలాగే మాణిక్యం తల్లి అమ్మవారిని కూడా దర్శించుకుంటున్నారు. మనం కూడా అమ్మవార్లను దర్శించుకుందాం రండి. ఉజ్జయిని మహాకాళి అమ్మవారు గర్భాలయంలో కొలువై ఉన్న అమ్మవారిని మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నాం. అమ్మవారిని ఒకసారి చూస్తున్నట్లయితే అద్భుతమైన అలంకరణలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి మెడలో బంగారు ఆభరణాలు, అలాగే కాసుల పేరు, సూత్రాలు, నాసికాభరణం అంటే ముక్కు పుడకతో అద్భుతంగా మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు. పక్కనే బంగారు బోనం కూడా మనకి కనిపిస్తుంది. ఈ బోనాల పండుగ జాతర ఈ బోనంతోనే ప్రారంభిస్తారు. మనం ఇంత దగ్గర నుండి ఈ బోనం చూడడం మన అదృష్టంగా భావించవచ్చు. అలాగే అమ్మవారి అలంకరణ కూడా చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారి కిరీటం కూడా చూసుకున్నట్లయితే ఉజ్జయిని మహాకాళి అమ్మవారి స్వరూపాన్ని ఇక్కడ మనం సాక్షాత్తు దగ్గరగా చూస్తున్న ఈ భావన, మనకి అనుభూతి చాలా వర్ణనాతీతం, మన అదృష్టంగా భావించవచ్చు. ఎంతో మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ ఆషాఢ మాసంలో బోనాల పండుగ జాతర సందర్భంగా ఎంతో మంది భక్తులు ఉజ్జయిని అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. उज्जैनी महाकाली माता की అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన కొంతమంది భక్తులతో మనం ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు స్వర్ణలత. నేను ప్రతి సంవత్సరము నెలకు ఒకసారి మాదిరిగా వస్తాను. ఇక్కడ అమ్మవారి సేవలు కూడా చేస్తూ ఉంటాము. ఈ అమ్మవారికి చాలా మహిమాన్విత గల తల్లి. ఈ అమ్మవారికి ఎలాంటి కోరికలు కోరుకొని మొక్కుకున్నా మంచి జరుగుతుంది. ఈ అమ్మవారు చాలా మహిమాన్వితంగా ఉంటారు. ఈమెకు ప్రతి శుక్రవారము అభిషేకము, కుంకుమార్చన ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరము ప్రతి ఏటా బోనాలు చాలా ఉత్సవంగా జరుగుతాయి. బోనాలు, మళ్ళీ పలారం పండ్లు ఇవన్నీ. సో ఆదివారము, సోమవారం చాలా బాగా జరుగుతుంది. నిన్న కూడా ఘటాలు, రథాలు చాలా బాగా జరిగింది. ఈ రోజు కూడా ప్రతి ఈ నెల రోజులు ఆషాఢ మాసంలో అమ్మవారికి చాలా మంచిగా అందరూ ముత్తైదులు అంతా వచ్చి పసుపు కుంకుమలు ఇచ్చుకోవడం అలాంటివన్నీ జరుపుకుంటుంటారు. కాబట్టి ఇక్కడ అమ్మవారు చాలా మహిమాన్వితం అండి. జై మహాకాళి మాతకి జై. మీ పేరమ్మా? సుశీల. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మియాపూర్ నుంచి వచ్చాను. ప్రతి సంవత్సరం వస్తారు? ఎప్పుడు వస్తాం, మంగళవారం, శుక్రవారం. చాలా బాగుంటది అమ్మవారు, మస్తు సత్యము, అనుకున్న పనులు అయితే బాగుంటది. ఎప్పుడు ఇక్కడ పోవాలనిపించదు, ఇక్కడనే ఉండాలనిపిస్తుంది అమ్మవారిని చూసుకున్నాం. ప్రతి ఆషాఢ మాసంకి వస్తారా? వస్తా, ఎప్పుడు వస్తాం. ఇవల్ల కూడా రేపు కూడా వస్తాం, మంగళవారం. అంత దూరం చాలా బాగుంది అమ్మవారు. మనం ఏది కోరుకుంటే అది అవుతుంది, జరుగుతుంది. మీ పేరేమో? కరుణశ్రీ. మేము గౌలిపురం నుంచి వచ్చామండి. అదే, మీకు ఏమనిపిస్తుంది? అమ్మవారికి ఇంత ముందు మొక్కుకున్నారా? అనుకున్న జరిగాయా? చిన్నగా ఉన్నప్పుడు ఎవ్రీ ఇయర్ వచ్చే వాళ్ళం. ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి వస్తాము, గౌలిపురంలో మా హౌస్, అక్కడ నుంచి వస్తాము. ఎవ్రీ ఇయర్ వస్తాం ఆషాఢ మాసంలో. ఆషాఢ మాసంలో ఎవ్రీ ఇయర్ వస్తాం. ఎవ్రీ ఇయర్ వస్తామండి. పేరు జ్యోతి, బోన్పల్లి నుంచి వస్తాను. సికింద్రాబాద్ మాది ఉంటది. ఏళ్ళ నుంచి నేను అమ్మవారిని నమ్ముకున్నాను. అనుకున్న పనులు నెరవేరినాయి. ఏది ఉన్నది అన్ని అమ్మవారి కోరికలు నెరవేరుస్తుంది అమ్మవారు. అనుకున్న పని ఇన్ని రోజులు 40
ఒక రోజు 11 days ఒప్పుకుని అది సంకల్పం గట్టిగా ఉంటే అమ్మవారి దయ వల్ల అందరం మంచుకుంటాం. ఎప్పుడు ప్రతి బోనాల పండుగకు బోనం శాఖ పెడతాను, సేవ చేస్తాను, హోమానికి సేవ చేస్తాను. 24 గంటలు ఎప్పుడన్నా ఒకసారి అయ్యగారులు రమ్మంటే వచ్చి హోమం కాడ సేవ చేస్తాను. బోనాల పండుగ జాతర ముగిసిన తర్వాత మరుసటి రోజు చెప్పే రంగం కార్యక్రమంలో అంటే భవిష్యవాణి చెప్పేటువంటి మహిళ ఆమె స్వర్ణలత గారితో మనం ఇప్పుడు ఉన్నాం. స్వర్ణలత గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఎప్పటి నుంచి మీరు చెప్తున్నారు? నేను చెప్పడం బట్టి ఒక 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ల బట్టి ఇది ఇక రంగం చెప్పే కార్యక్రమానికి మీరు వచ్చేస్తారు. అమ్మవారి మహిమ గురించి అలాగే మీరు అమ్మవారికి సేవ చేయడానికి గల కారణం మాకు చెప్తారు. సేవ చేయగల కారణం ఏంటంటే మా తరాల నుంచి వస్తుంది కాబట్టి మేము తప్పదు, మేము చేయాల్సిందే. అమ్మవారి మమ్మల్ని ఎంచుకున్నది కాబట్టి మేము తప్పకుండా చేయాల్సిందే. తరతరాలుగా మీరు అమ్మవారికి సేవ చేస్తున్నాం. ఇక్కడ అమ్మవారి మహిమ అంటే చాలా శక్తివంతమైన అమ్మవారు. ఏది కోరుకుంటే అది ఇచ్చే కొంగు బంగారం చేస్తుంది అమ్మవారు. కోరికిన వాళ్ళ కోరికినంత ఇస్తుంది అమ్మవారు. అయితే ఇక్కడ స్వర్ణలత అంటే ఫేమస్. ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో భవిష్యం అని చెప్తారు వాళ్ళు. అంటే మీకు అప్పుడు ఏమనిపిస్తుంది అమ్మవారికి మాతంగి అమ్మవారి ఆలయం ఎదురుగా మీరు రంగం చెప్పేటప్పుడు మీకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది? నాకంటూ ఏమున్నది, ఇక్కడైతే పైనుంచి అయితే ముఖానికంత పసుపు రుద్దుకొని కింద దాకా వస్తా. నేను కొత్త బట్టలు వేసుకుని కింద దాకా వస్తా. కుండ మీద నిలిచినాక ఇంకేం జరుగుతుందో నాకే తెలియదు. అంత అమ్మవారే, అమ్మవారి అంత అమ్మవారి మహిమ, అమ్మవారేగా. అప్పుడు ఏం జరుగుతుంది కూడా తెలియదు, ఏం మాట్లాడుతున్నది కూడా తెలియదు. ఓకే, ఇప్పుడు మీ తర్వాత మీ పిల్లలు కూడా ఈ అమ్మవారి సేవ చేసుకుంటారు? మా తరం నుంచి వస్తుంది కాబట్టి తరతరాల నుంచి ఇదే కొనసాగుతుంది. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు అమ్మవారికి వడి బియ్యం సమర్పించే ప్రదేశానికి మనం ఇప్పుడు వచ్చాము. అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద మనం ఇప్పుడైతే ఉన్నాము. ఈ ఆషాఢ మాసం అంతా ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం భక్తులు అమ్మవారికి వడి బియ్యం సమర్పించుకుంటారు. ఒక్క బోనాల పండుగ రోజు తప్పితే మిగతా అన్ని రోజులు అంటే మంగళవారం, శుక్రవారం, ఆదివారం కంపల్సరీ వేలాది మంది భక్తులు అమ్మవారికి వడి బియ్యం సమర్పించుకునే ప్రదేశం ఇదే. ఒకసారి మనం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని కూడా ఒకసారి దర్శించుకుందాం. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని మనం దర్శించుకున్నట్లయితే అమ్మవారి ఎంతో చూడముచ్చటగా మనకు దర్శనం ఇస్తున్నారు. వడి బియ్యం సమర్పించుకునే భక్తులు వడి బియ్యం సమర్పించుకునే ప్రదేశాన్ని అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. తమ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అనుగ్రహించే అమ్మవారికి మొక్కుబడి చెల్లించుకుంటున్నారు, వడి బియ్యం సమర్పించుకుంటున్నారు అమ్మవారికి. మనం ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఆ వడి బియ్యం ఎలా సమర్పిస్తారు, ఏ విధంగా సమర్పిస్తారు, వడి బియ్యం సమర్పించే కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. మనం ఇప్పుడు అమ్మవారి అద్దాల మండపం వద్ద ఉన్నాం. ఈ మండపాన్ని ఒక భక్తుడు కట్టించారు. అమ్మవారికి మొక్కుకున్న విధంగానే అమ్మవారి విశ్రాంతి తీసుకునే మందిరాన్ని అంటే ఈ అద్దాల మండపాన్ని ఒక భక్తుడు నిర్మించారనమాట. ఎటు చూసినా అద్దాలతో ఈ మందిరం మనకి కనపడుతుంది. అమ్మవారికి ఇక్కడ ఒక ఊయలను కూడా నిర్మించారు. అమ్మవారు ఈ ఊయలపై కూర్చుని సేద తీరుతారు, విశ్రాంతి తీసుకుంటారు అని భక్తుల విశ్వాసం. అలాగే అమ్మవారు ఊయలపై కూర్చుని మనకి ఎంతో అందంగా దర్శనమిస్తున్నారు. ఎంతో చూడముచ్చటైన అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని మనం దర్శించుకోవచ్చు. ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయం 7వ తరం ఫౌండర్, ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ అయినటువంటి సూరటి కామేశ్వర్ గారు మనతో ఉన్నారు. ఈ ఆలయం ఎవరు నిర్మించారు, ఈ ఆలయ విశిష్టత గురించి, అలాగే ఈసారి జరిగే బోనాల ఉత్సవాల విషయాల గురించి మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అండి.
సార్ చెప్పండి, ఫస్ట్ ఈ ఆలయం ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు? మా పూర్వీకులైన సుట్టి అప్పయ్య గారు నిర్మించారండి. ఇది 1813లో బర్మా బ్రిటిష్ మధ్య యుద్ధం జరిగేటప్పుడు వీళ్ళని ఉజ్జయిని పంపడం జరిగింది. ఆ సమయంలో కలరా వ్యాధి రావడం ప్లస్ యుద్ధంలో మనం ఓడిపోవడం జరుగుతుంది. అక్కడ 6వ శక్తిమైన గట్కాళి అని అమ్మవారు ఉన్నారు. సో అక్కడ మనకు అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. అమ్మ, ఈ రోగంతో మేము కాపాడగలిగితే, యుద్ధంలో గెలవగలిగితే నిన్ను మా సస్థలమైన నెగిటివ్ ప్లేస్ లో ఇక్కడ స్థాపించుకుంటామని చెప్పడం జరిగింది. ఆలయం నిర్మించుకుంటామని మొక్కుకున్నారు. అవును. సో 1815 సంవత్సరంలో శ్రీ ఉజ్జయిని మహాకాళి అని నామకరణం చేస్తూ ఒక చెక్క విగ్రహం ఏర్పాటు చేస్తారు. ఇదే చెక్క విగ్రహం ఫస్ట్. దీని తర్వాత 1864లో మళ్ళీ రౌతు విగ్రహం, అంటే చక్కెర విగ్రహం చాలా రోజులు ఆగదు కనుక రౌతు విగ్రహం పెట్టడం జరిగింది. తర్వాత 1940 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఆ రౌతు విగ్రహం ఇప్పుడు మనకు కనబడదు. కవచాలు పెట్టడం కూడా, ఇప్పుడు 6 కవచాలు మార్చడం కూడా జరిగింది. దాన్ని కూడా మేము తాతగారు అయితే ఏ రూపంలో అయితే అమ్మవారిని స్థాపించారో అదే రూపం పెట్టాలని కూడా మేము భావిస్తున్నాం. సరే, ఈ ఆలయం స్థాపించినప్పటి నుండి ఈ బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయా, లేదా ఎప్పటి నుంచి మధ్యలో స్టార్ట్ చేస్తారా? లేదమ్మా, ఈ ఆలయానికి ఒక చరిత్ర ఉంది. సో అమ్మవారిని అయితే ఏ రకంగా అయితే తను ఆదరించి పూజించాడో, అమ్మవారి సాక్షాత్ ఆయన దర్శనం ఇచ్చి ఏదైతే ఆయన అనుకున్న విధంగా వీళ్ళు వచ్చి స్థాపన చేశారో, ఆనాటి నుండి ఆయన కాలపత్ర గ్రంథంలో కూడా స్పష్టంగా రాసింది బోనాలు ఎలా సమర్పించాలి, శాఖలు ఎలా సమర్పించాలి ప్లస్ కార్యక్రమం. ఇక్కడ ఇది మా ముద్రాజు కులమే కాదు, మొత్తం 43 కులతోటి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మొత్తం నియమాలని తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంచారు, ఏ విధంగా చేయాలి, ఉత్సవాలు ఎలా చేయాలని. అప్పుడైతే మనము జాములు అంటుండే, గడియలు అంటుండే, ఇప్పుడు సమయం అంటున్నాము, టైం అంటున్నాం. సో ఆ పాత టైంలో జాములలో కన్వర్ట్ చేసి రాయించడం జరిగింది. ఏ టైంకి ఏం చేయాలనేది కూడా అందులో స్పష్టంగా రాసింది. పోతరాజు కూడా ఏ విధంగా ఉండాలి. ఇప్పుడైతే మామూలుగా ఫ్యాబ్రిక్ పెయింట్ వేసుకొని ఇవి రకరకాలు కనబడుతుంది, కానీ దాంట్లో నియమం ఉంది. పోతరాజు కాలు కండే కనబడదు, ఇంత ముందు రెడ్ క్లాత్ తోటి కట్టుకుని ఉండాలి. దాంట్లో స్పష్టంగా రాసింది. ఈ జలకడవ, వేగండ్ల గుండ, పచ్చికుండ ప్లస్ ఇవన్నీ కుండలు కూడా ఆయన ఏ దిక్కులో పెట్టాలి, ఎలా తీసుకురావాలి, ఏ విధంగా చేయాలని స్పష్టంగా రాసింది. అదే విధంగా కూడా నీటి కూడా మేము చేయడం జరుగుతుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు బి రామతీర్థ శర్మ గారు మనతో ఉన్నారు. ఆలయ చరిత్రను అలాగే అమ్మవారి మహిమలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయం, సికింద్రాబాద్. ఖడ్గం చక్ర గదేశ చాప పరిఘాన్ శూలం శుండీం శిరః శంఖం సందధతీం కరైః శ్రేణేనాం సర్వాంగభూషారుతాం నీలాస్ముంచితమాస్యపాదదశికాం సేవే మహాకాళికాం యా మస్తోసపితే హరో కమలజో హంతుం మధుం కైటభం. అమ్మవారు ఆషాఢ జాతర మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమ్మవారు ఎంతో భక్తి శ్రద్ధలతో దేవాలయంకి వచ్చేటటువంటి భక్తులందరికీ కూడా అమ్మ ఆశీర్వచనములు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది కాబట్టి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిగా ప్రసిద్ధిగాంచింది. అమ్మవారు ప్రతి నిత్యము భక్తులకు ఎంతో మహిమలతో దర్శనమిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించటం, శాఖలు సమర్పించటం, అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఆషాఢ మాసంలో విశేషంగా అమ్మవారికి బోనాలు సమర్పించటం ద్వారా ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దల విశ్వాసం. అలాగే అమ్మవారికి ప్రతి నిత్యము కూడా అభిషేకము, అర్చనలు కార్యక్రమం జరుగుతుంటుంది. ముఖ్యంగా అమ్మవారికి స్వర్ణ పుష్ప అర్చన, అష్టోత్తర కుంకుమార్చన మరియు అమ్మవారికి ఖడ్గమాల కుంకుమార్చన, అభిషేకము జరుగుతాయి. ఈ విధంగా ప్రతి నిత్యము కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. అలాగే అమ్మవారికి విశేషంగా 21 రోజు 41 రోజు ప్రదక్షిణం చేసేటటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారు అనుగ్రహం
ఇంకా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా సంతానం కాని వారికి, వివాహం కాని వారికి కూడా అమ్మవారి అనుగ్రహం ద్వారా వారి యొక్క కోరికలు తీరుతాయని మనం చెప్పుకోవచ్చును. అలాగే ఉజ్జయిని మహాకాళి అమ్మవారు సికింద్రాబాద్ విశేషంగా ఇక్కడ భక్తులు దేశ విదేశాల నుంచి, పట్టణాల నుంచి, గ్రామాల నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి మన అమ్మవారు దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు కూడా అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై ఎంతోమందికి దేశ విదేశాల నుంచి వచ్చిన వారికి కూడా కోరికలు తీరాయి. కాబట్టి అమ్మవారు చాలా విశేషమైనటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది, మాతృస్వరూపిణి వంటిది. కాబట్టి మనము చండీ సప్తశతిలో యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః. కాబట్టి అమ్మ మాతృస్వరూపంగా భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటుంది. అలాగే పౌర్ణమి రోజు అమ్మవారికి చండీ హోమం నిర్వహించబడుతూ ఉంటుంది. అమావాస్య రోజు రుద్రహోమం నిర్వహించబడుతూ ఉంటుంది. అలాగే అమ్మవారి ఉప ఆలయమైనటువంటి ఉజ్జయిని మహాకాళి అమ్మవారి పక్కన శ్రీ మహాకాళేశ్వర స్వామి, వీరభద్రేశ్వర స్వామి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందీశ్వరులు అమ్మవారి యొక్క ఉప ఆలయంగా పరిగణించబడుతుంది. అలాగే ప్రతి సోమవారం కూడా వీరభద్రేశ్వర స్వామికి మరియు మహాకాళేశ్వర స్వామికి అభిషేకం జరుగుతుంది. ప్రతి నిత్యము మహాకాళేశ్వర స్వామికి, ప్రతి సోమవారము పూర్ణాభిషేకం, అన్ని దేవతలకు అభిషేకం జరుగుతుంది. అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు కదండి, ఆ బోనాలు సమర్పించేటప్పుడు అందులో వేసే పదార్థాల గురించి, అలాగే ఎందుకు సమర్పిస్తారు, ఆ విషయాలు తెలియచేయండి. అమ్మవారి అనుగ్రహం. అమ్మవారికి బోనం సమర్పించటం అంటే భోజనం సమర్పించినటువంటిది. కాబట్టి అమ్మవారికి ఈ బోనం అనేటటువంటిది అమ్మవారికి సమర్పించేటప్పుడు భక్తి శ్రద్ధలతో ఇంటి దగ్గర చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా తీసుకువస్తారు. ఈ బోనాలు కూడా పొద్దున్నే లేచి తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందే లేచి స్నాన సంధ్యాలు చేసుకొని పట్టు వస్త్రాలు కట్టుకొని వారి యొక్క శక్తానుసారంగా కుండలో కానీ లేదా బిందెలో కానీ లేదా బంగారు పాత్రలో కానీ తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ విధంగా సమర్పించేటటువంటి సమయంలో కొంతమంది పాయసాన్ని, కొంతమంది అన్నము, బెల్లము, పులగము తయారు చేసుకొని వస్తారు. అలాగే కుండకి లేదా బిందెకు, పాత్రకు పసుపు కుంకుమ రాసి వాటికి బొట్టును అలంకరించి తదుపరి దానిపైన మరి ఒక పాత్ర ఉంచి దానికి పసుపు కుంకుమ అలంకరణ చేసి దానిపై దీపారాధన పెట్టి దానికి వేప కొమ్మలు పెట్టి దానిపై దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేసేటటువంటి ఈ యొక్క బోనాన్ని మనం చూడవచ్చును. భక్తిగా శ్రద్ధగా అమ్మవారికి సమర్పించేటువంటి బోనము భక్తులు వారి వారి యొక్క శక్తానుసారంగా సమర్పిస్తుంటారు. కొంతమంది పోతురాజులతో, డప్పులతో, మేళ తాళాలతో ఎంతో శోభాయమానంగా భక్తిగా వారు తీసుకొచ్చి సమర్పిస్తారు. కొంతమంది నాదస్వరంతో, కొంతమంది అమ్మవారి భక్తిగా నడుచుకుంటూ వస్తారు. కాబట్టి ఎవరు ఏ విధంగా సమర్పించినా భక్తి అనేటటువంటిది ముఖ్యం. అలాగే మనము భక్తిగా అమ్మవారికి సమర్పించేటటువంటి ప్రతి నిత్యము కూడా అమ్మవారికి నైవేద్యమే. కానీ పెద్దవారు ఏం చెప్తారంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం అని చెప్పారు. కాబట్టి అమ్మవారికి సమర్పించేటటువంటి బోనం అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది. అలాగే అమ్మవారికి శాఖలు సమర్పిస్తారు. శాఖలు అంటే కొమ్మలు, వేప కొమ్మలు మరియు పసుపు నీరు మరి ఒక చెంబుకి అలంకరణ చేసి ఆ చెంబులో నీరు పోసి దానికి వేప కొమ్మలు వేసి దాంట్లో బెల్లము వేసి దాంట్లో పెరుగు వేసి అమ్మవారి దేవాలయం దగ్గర కానీ లేదా పోతలింగడు అని పిలుస్తారు, ఆ పోతలింగడు దగ్గర కానీ సమర్పిస్తే ఎలాంటి రోగాలు రాకుండా ఆ యొక్క గ్రామ ప్రజలు, పట్టణ ప్రజలు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని ఆత్మవిశ్వాసం.
కాబట్టి అమ్మవారికి సమర్పించేటటువంటి బోనాలు శాఖలు అమ్మవారికి సమర్పించి ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. అలాగే దేవాలయంలో అమ్మవారి దేవాలయ గర్భాలయానికి వెళ్ళేటప్పుడు మనకు ఎడమవైపున వేప చెట్టు కనిపిస్తుంది. ఈ యొక్క వేప చెట్టు కూడా చాలా శక్తివైనటువంటిది, అమ్మవారి స్వరూపంగా మనం కొలుస్తాం. ఈ వేప చెట్టు కూడా 220 సంవత్సరాల పూర్వమైనటువంటిది. ఈ యొక్క వేప చెట్టు 3 అంతస్తుల పైన అమ్మవారు ఎంతో భక్తి శ్రద్ధలతో పెరుగుతూ ఉంటుంది ఈ చెట్టు. అలాగే ప్రతి శుక్రవారము పసుపు రాసి చీర కట్టి అమ్మవారి ముఖాన్ని సందర్శించడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి వేప చెట్టు కూడా ఎంతో పవిత్రమైనది. శాస్త్రంలో మనకేమి చెప్తుంది అంటే వేప చెట్టు అమ్మవారి స్వరూపంగా మనం కొలుస్తాం. కాబట్టి భక్తులందరూ కూడా ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ అమ్మవారికి జరిగే ప్రత్యేక జాతరలో అమ్మవారిని దర్శించి ఉజ్జయిని మహాకాళి మాణిక్యాలమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం. ప్రేక్షక మహాశయులందరికీ కూడా జాతర శుభాకాంక్షలు, అమ్మవారి ఆశీస్సులు, శుభాశీస్సులు.